జగన్ గారి సపోర్ట్ వల్లే తమిళనాడులో టీవీకే పార్టీ మొట్టమొదటిసారి మీరు నవ్వకండి, నాకు ప్రశ్న అడగనివ్వండి. టీవీకే పార్టీకి జగన్ గారి సపోర్ట్ ఉండడం వల్ల టీవీకే పార్టీ గెలిచింది. నేను నవ్వుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికి కాదు, ఆయన స్థాయిని మీరు తగ్గిస్తున్నారు. ఎవరండి విజయ్? ఓన్లీ తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు నిన్నగాక మొన్న జరిగినటువంటి అతను ఉన్నాడు కదా బిల్ క్లింటన్, అదే మన కేఏ పాల్ ఏ రకంగా అయితే మాట్లాడతాడో అదే విధంగా అదే కోణంలో ఇప్పుడు మన ట్రంప్ గారిని కూడాను ప్రెసిడెంట్ చేసింది ఈయన ఫోటో పెట్టుకుని ఆయన ప్రెసిడెంట్ గా గెలిచింది. ఆ విషయం మీకు తెలియదు. ఇది ఇంటర్నల్ సర్కిల్స్ లో ఉన్నటువంటి టాక్. నేను నాకు నవ్వు వచ్చింది అందు గురించి. మీరు స్థాయిని తగ్గిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది. ట్రంప్ గారు ఈ రోజున ఆయన ఆ పదవిలో కూర్చుని ఉన్నారంటే కనుక మీకు తెలియదు, వెనకాల అదృశ్యంగా ఒక ఇది ఉంటుంది, బొమ్మ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఒకటి పెట్టుకుని ఉంటాడు ఆయన. నమ్మగా నువ్వు గతంలో ఇలాగనే మీతో నవ్వుతే అది ఏదో అయింది వైరల్. మరి టీవీకే పార్టీతో కాంగ్రెస్ కలవటం ఏ రకంగా చూస్తారు? అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చాలా పార్టీలు కూడా ఆయనతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నట్టుగా కాకుండా అసలు వద్దంటే వద్దు అని ఉండటం, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం, టీవీకే పార్టీ యొక్క భవిష్యత్తు చూస్తున్నట్టయితే ఏ రకంగా అనిపిస్తూ ఉంది? టీవీకే పార్టీ భవిష్యత్తు ఈ అంశాలు ఇప్పుడే మాట్లాడడం చాలా తొందరపాటు అవుతుంది. కానీ ఒకటైతే నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, అతను ఏదైతే చెప్పాడో ఎన్నికల కన్నా ముందు దాన్ని నిలబెట్టుకోవడానికి అతను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీతో పాటు కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఎవరైనా కానీ కూడా కోరుకుంటారు. కానీ ఖచ్చితంగా ఇటువంటి పార్టీలకు వ్యతిరేకం అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకొని విజయ్ అదే స్టాండ్ పై ఉండి, కానీ కాంగ్రెస్తో కలవడం ఏ రకంగా చూడొచ్చు? అంటే ఆయన పదవి నిలబెట్టుకోవడానికే చూడొచ్చా, లేకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాము అని ఆయన అనుకుని చేయవచ్చండి. కానీ నాకైతే విజయ్ గెలుపు అనేది ఒక థర్డ్ ఫ్రంట్ ఏ రకంగా అయితే అక్కడ రెండు పార్టీలని కాదని విజయ్ అలా సడన్గా అతను బయటికి రావటము, అతను గెలుపొందడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మందికి చేసింది, అందులో నేను కూడాను ఒకడిని. అంతే.